ఏపీడీఎస్సీ 2026లో నార్మలైజేషన్ ఎందుకు వద్దు? ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏపీడీఎస్సీ పరీక్ష అనేది లక్షలాది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైనటువంటి నియామక ప్రక్రియ. ఇలాంటి పరీక్షలో నార్మలైజేషన్ విధానం అమలు చేయాలా వద్దా అనేటటువంటి చర్చ సహజమే. చాలామంది అభ్యర్థుల అభిప్రాయం ప్రకారం ఈసారి నార్మలైజేషన్ అవసరము లేదు అనేటటువంటి వాదనలకు పలు బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొదటగా ఒకే సిలబస్, ఒకే విధమైనటువంటి ప్రశ్నల నిర్మాణము, ఒకే స్థాయి కఠినతతో పరీక్ష నిర్వహిస్తే నార్మలైజేషన్ అవసరం అనేది తగ్గిపోతుంది. సాధారణంగా నార్మలైజేషన్ అనేది వేర్వేరు షిఫ్టుల్లో ప్రశ్నాపత్రాల కాఠిన్యత మార్పులు ఉన్నప్పుడు మార్కులను సమానంగా చూపించడానికి ఉపయోగించేటటువంటి ఒక గణిత పద్ధతి. కానీ ప్రశ్నాపత్రాల ప్రమాణం సమానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే సహజ మార్కులే నిజమైన ప్రతిభను ప్రతిబింబిస్తాయి. రెండవది, నార్మలైజేషన్ వల్ల పారదర్శకతపై అనుమానాలు కలుగుతాయి. అభ్యర్థి తాను ఎంత రాశాడో, ఎంత మార్కులు వచ్చాయో స్పష్టంగా తెలుసుకోవాలి. కానీ నార్మలైజేషన్ తర్వాత మార్కులు పెరగడం లేదా తగ్గడం వల్ల అసంతృప్తి, అనుమానాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉపాధ్యాయ నియామకాల్లో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమైనది. మూడవది, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి అభ్యర్థులకు ఈ విధానం అంత సులభంగా అర్థం కాదు. నేను 95 మార్కులకు రాశాను, కానీ ఫలితంలో 85 ఎలా వచ్చాయి అనే సందేహం సహజం. ఈ గందరగోళం అభ్యర్థుల్లో మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో అదనపు ఆందోళన అవసరం లేదు. నాలుగవది, గత అనుభవాలు చూపించినట్టు నార్మలైజేషన్ విధానం వల్ల కొంతమంది లాభపడితే మరికొందరు నష్టపోయిన భావన కలుగుతుంది. పరీక్షా ప్రక్రియలో న్యాయం మాత్రమే కాకుండా న్యాయం జరిగిందనే భావన కూడా ఈక్వల్లీ ముఖ్యమే. ఆ భావన దెబ్బతింటే మొత్తం వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది. ఐదవది, సాంకేతికంగా చూస్తే నార్మలైజేషన్ గణితపరమైనటువంటి సమీకరణాలపై ఆధారపడుతుంది. ఆ సమీకరణాల ఎంపిక, స్టాండర్డ్ డీవియేషన్, సగటు మార్కుల లెక్కింపు వంటి అంశాలు పూర్తిగా పారదర్శకంగా వెల్లడించకపోతే అనుమానాలకు తావిస్తుంది. అందుకే చాలామంది అభ్యర్థులు సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్ విధానాన్ని కోరుకుంటున్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, నిజంగా వేర్వేరు షిఫ్టుల్లో ప్రశ్నపత్రాలు కఠినతతో స్పష్టమైన తేడా ఉంటే అప్పుడు నార్మలైజేషన్ అవసరం అవుతుంది. కానీ ప్రశ్నపత్రాల ప్రమాణం సమానంగా ఉంచే విధంగా ఖచ్చితమైన మోడరేషన్ ప్రక్రియ ఉంటే సహజ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించడం ఉత్తమం. ముగింపుగా చెప్పాలంటే ఏపీడీఎస్సీ 2026 వంటి కీలక పరీక్షల్లో అభ్యర్థులు కోరుకునేది ఒకటే: పారదర్శకత, సరళత, న్యాయం. నార్మలైజేషన్ లేకుండా ఒకే ప్రమాణంతో పరీక్ష నిర్వహిస్తే అభ్యర్థుల నమ్మకం పెరుగుతుంది, వివాదాలు తగ్గుతాయి, నియామక ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. మనకు కావాల్సింది అదృష్టం కాదు, న్యాయం. మనకు కావాల్సింది గణిత సమీకరణలు కాదు, మన శ్రమకు తగినటువంటి గౌరవం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.